पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। ఈరోజు శ్రీమద్ భగవద్గీత నవమో అధ్యాయ రాజవిద్య రాజగుహ్య యోగం. ఇప్పటివరకు మనము 8 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 8వ అధ్యాయంలో మన తండ్రి మనకు కొన్ని శ్లోకాల్లో జ్ఞాని గురించి మాట్లాడారు, కొన్ని శ్లోకాల్లో ధ్యాని గురించి మాట్లాడారు. ముఖ్యంగా 8వ అధ్యాయంలో సగుణ ధ్యానం చేసేటటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు, లేదా సగుణ ఉపాసకుల గురించి మాట్లాడటం అనేది జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది. అలాగే ఈ సగుణ ధ్యానము లేదా సగుణ ఉపాసన కూడా నిష్కామంగా ఉండాలి అనేటటువంటిది మన తండ్రి చెప్పారు. కోరికలతో కాదు, సకామ భక్తుల గురించి కాదు చెప్పింది. అలాగే కర్మలు చేసేటటువంటి వాళ్ళ గురించి కాదు, అంటే భక్తిపూర్వకమైనటువంటి ఆధ్యాత్మిక పూర్వకమైనటువంటి కర్మల గురించి కాదు ఈ అధ్యాయంలో మనకు ముఖ్యంగా చెప్పింది. అలాంటి వాళ్ళందరూ కూడా, ఈ కర్మలు చేసేటటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కర్మల యొక్క పుణ్యం హరించుకుపోయిన తర్వాత మరలా ఇక్కడ జన్మలు తీసుకుంటారు అనేటటువంటిది మనకు చెప్పడం జరిగింది. ఇక పూర్తిగా సకామ భక్తులు, కోరికలతోనే ఉండేటువంటి వాళ్ళు 84 లక్షల జీవరాశిలో వాళ్ళు ఏదో ఒక జన్మలు తీసుకుంటూనే ఉంటారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనకి 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో మనకి ముఖ్యంగా చెప్పినటువంటిది ఏమిటి అంటే, నిష్కామ సగుణ ఉపాసకుడు వీళ్ళు ఏ కోరిక లేకుండా నిరంతరము కూడా భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ముక్తి పొందరు, కానీ వాళ్ళు బ్రహ్మలోకానికి చేరి క్రమంగా ముక్తి పొందుతారు, క్రమముక్తి పొందుతారు అనేటటువంటిది మనకు మన తండ్రి చెప్పటం అనేది జరిగింది. అప్పుడు తప్పకుండా వాళ్ళు మోక్షం పొందుతారు అనేది చెప్పారు. కానీ జ్ఞాని మాత్రం ఇక్కడే మోక్షం పొందుతారు అనేటటువంటిది మనకు చెప్పటం జరిగింది. ఇది 8వ అధ్యాయంలో మనం అవగాహన చేసుకున్న విషయం ముఖ్యమైనది. ఇప్పుడు ఇక్కడ 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. అదృష్టము అంటారు నిజానికి. ఒక గొప్ప సంపద ఏదైనా లభించినప్పుడు వాడెంత అదృష్టవంతుడురా అంటారు. అలాగే ఆ సంపద నిజానికి తోచటానికి కూడా, కొలవటానికి కూడా వీలు కానంత గొప్పది ఏదైనా ఎవరైనా పొందితే వాడంత అదృష్టవంతుడు ఇక లేనే లేడు అంటారన్నమాట. నిజానికి అదొక అదృష్టం.
అయితే ఒక్క విషయం ఏంటంటే, వాడిక్కడ ఏది పొందినప్పటికీ కూడా, ఎంత సంపద పొందినప్పటికీ, ఎలాంటి పదవి పొందినప్పటికీ, ఎలాంటి పరపతి పొందినప్పటికీ, ఎలాంటి ఉద్యోగం పొందినప్పటికీ కూడా, ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినప్పటికీ కూడా, ఇక్కడ ఈ లోకంలో అవన్నీ కూడా వదిలేసి పోవాల్సినటువంటిది. అదేం అదృష్టం? దానికే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఏదో గొప్ప అదృష్టం వాడికి వరించింది, అదృష్ట దేవత వాడిని వరించింది అంటారు. అది కాదు అదృష్టం అంటే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో, ఏది పొందితే ఇక పొందాల్సింది లేదో, అది పొందితే అదృష్టం. మన తండ్రి చెప్తున్నారు, యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అని మనకు 7వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అలాంటిది నీకు చెప్తున్నాను. ఇక్కడ అన్నీ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ తెలుసుకునే అన్నీ కూడా ఒట్టి పనికిమాలినటువంటివే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు, అది నీకు చెప్తాను అంటున్నారు. ఏమవుతుంది దానివల్ల? ఏమవుతుంది అంటే, ఇక ఏది పొందితే ఇక పొందాల్సింది లేదో అది పొందుతావు. ఇది పోయేది కాదు. వదిలేసిపోయేది కాదు. పోయేది కాదు, వదిలేసి మనం పోయేది కాదు. అలాంటిది ఏది పొందితే ఇక పొందాల్సింది లేదో అలాంటిది పొందటం అంటే, అలాంటి దాన్ని తెలుసుకోవటం అంటే నిజానికి ఎంత అదృష్టం ఉండాలి. ఇది అదృష్టం అంటే. ఏదో లాటరీ తగిలితే అదృష్టము, లేకపోతే ఏదో పదవి వస్తే అదృష్టము, ఈ కాదు అదృష్టాలంటే కూడా. ఇవన్నీ ఏమన్నా మారేవి, ఇవన్నీ పోయేవే. అలాంటి అదృష్టము నిజానికి ఎంతమందికి ఉంటుంది ఇక్కడ? ఈరోజు నిజానికి మీరు అదృష్టవంతులు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఆ తండ్రి నిజానికి అలాంటిది మనకు చెప్తున్నారు ఇవాళ. ఇదే విషయాన్ని మనకు 7వ అధ్యాయంలో కూడా చెప్పారు. 7వ అధ్యాయంలో నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదు అనేటటువంటిది చెప్పారు. ఏమిటి అధ్యాయము? జ్ఞాన విజ్ఞాన యోగము. జ్ఞానం అంటే ఏమిటి? శాస్త్రం ఏదైతే చెప్పిందో దాన్ని మనం తెలుసుకోవటం. విజ్ఞానం అంటే ఏమిటి? అది అనుభవానికి తెచ్చుకోవటం. ఆ అధ్యాయం అంతా కూడా జ్ఞానం విజ్ఞానాలు మనకి తెలియచేశారంటే, మనిషి పుట్టిన తరువాత నువ్వు ఏది తెలుసుకోవాలో, ఏది తెలుసుకుంటే ఈ జన్మ సార్థకం చేసుకోగలుగుతావో, అలాగే దాన్ని ఏ విధంగా నువ్వు అనుభవంగా మార్చుకోవాలో దాన్ని తెలియచేశారన్నమాట. అంతటి మహత్తరమైనటువంటి బోధ మనకు 7వ అధ్యాయంలో చేసి, ఆ తండ్రికి మరి ఏమి ఆలోచన వచ్చిందో, మరి ఎంతో కరుణామయుడు కదా, మన పట్ల ఎంతో ప్రేమ కదా ఆ తండ్రికి. అందుకని ఒకవేళ అందరూ కూడా దీన్ని తెలుసుకోలేరేమో. ఎందుకని? అధములు ఉంటారు, మధ్యములు ఉంటారు, ఉత్తములు ఉంటారు. ఈ జ్ఞానం అనేటటువంటి దాన్ని విజ్ఞానంగా మార్చుకుని అనుభవపూర్వకంగా అలా ఉండగలిగే వాళ్ళు ఎందరుంటారు? ఇక్కడే ఇది చివరి జన్మ చేసుకోగలిగిన వాళ్ళు ఎందరుంటారు?
వాళ్ళ కోసమని మధ్య మార్గంగా ఈ సగుణ ఉపాసన ఇచ్చినట్లయితే వాళ్ళకు ఉపయోగపడుతుందేమో అన్నది తండ్రి ఆలోచనేమో. అందుకని 8వ అధ్యాయంలో అక్షర బ్రహ్మయోగం మనకి చెప్పారన్నమాట. ఏమిటి దానిలో మధ్యరికంగా ఉందన్నమాట. ఇక్కడే నువ్వు మోక్షం పొందకపోయినానన్నా నీకు సగుణ భగవంతుడంటే ఇష్టం కాబట్టి ఆ సగుణ భగవంతుణ్ణి నిష్కామంగా కోరికలు కాస్త వదిలిపెట్టు. ఇప్పుడు దాకా వాటిల్లోనే కదా నువ్వు తలమునకలవుతూ ఉన్నావు కదా, వాటిని కాస్త వదిలిపెట్టేసి నిష్కామంగా ఏ భగవంతుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నావో ఆ దేవుణ్ణి సగుణంగానే నువ్వు ఆరాధించు. అలా చేస్తే పని ఇప్పుడిప్పుడు కాకపోయినా నువ్వు తప్పకుండా క్రమంగా ముక్తి పొందుతావు అనేది ఒక మధ్య మార్గం మనకి చూపించినట్లయిందన్నమాట. అందుకు 8వ అధ్యాయం మనకి చెప్పారనమాట. దానిలో కూడా మధ్యలో మన తండ్రి మళ్ళీ జ్ఞాని గురించి చెప్తానే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ మర్చిపోతారు అని. ఎందుకని వీళ్ళు కలిసే కూర్చుంటారు కదా. కూర్చున్నప్పుడు ఈ సగుణ బ్రహ్మోపాసన అని చెప్పేసి సగుణ పరమాత్మను గురించి, సగుణ భగవంతుడి గురించి చెబుతూ ఉంటే ఇదేదో బాగానే ఉంది అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ నామరూపాల్లో పడిపోతారో, మళ్ళీ ఎక్కడ ఒక మెట్టు దిగొస్తారో అని చెప్పేసి ఆ అధ్యాయంలో కూడా మధ్యలో మన తండ్రి జ్ఞాని గురించి చెబుతూ ఉండి ఏం చెప్తున్నారు, ఇక్కడే అలాంటి జ్ఞాని మాత్రం నన్ను పొందుతాడు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఈ సగుణ ఉపాసకుడు అనేటటువంటి వాడు మాత్రం క్రమంగా ముక్తి పొందుతారు అన్నది మనకు శాస్త్రాల్లో చెప్తున్నారన్నమాట. అందుకు 8వ అధ్యాయం చెప్పారు. ఇప్పుడు 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో మనకు ఏదైతే చెప్పారో దాన్నే ఇంకా వివరంగా ఈ 9వ అధ్యాయంలో మనకు సరైన అవగాహనే కాదు, అనుభవంగా మనం అలా ఉండటానికి వీలైనటువంటి రీతిలో మనకు ఆ తండ్రి ఈ అధ్యాయం మనకు అందిస్తున్నారు. ఈ అధ్యాయం పేరే నిజానికి ఒక అద్భుతం. ఏమంటున్నారు ఆయన? రాజవిద్య రాజగుహ్య యోగం అంట. రాజవిద్య రాజగుహ్య యోగము. ఏమిటి రాజవిద్య అంటే ఏమిటి? ఇక్కడ అనేక రకాలైనటువంటి విద్యలు ఉన్నాయన్నమాట. బాహ్యమైనటువంటి విద్యలు మీ అందరికీ తెలుసు. ఆ విద్యలన్నీ కూడా పొట్టకూటికి సంబంధమైనటువంటివి, బాహ్యమైనటువంటి విషయాలకు సంబంధమైనటువంటి విద్యలే అవన్నీ కూడా. అలాగే భక్తిలో కూడా అనేక రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. ఈ ఉపాసనలు కానీ ఇవన్నీ కూడా యోగాలు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి కదా. అవేవి కాకుండా వాటన్నిటికన్నా కూడా గొప్ప విద్య రాజవిద్య నీకు నేర్పటం అనేది జరుగుతుంది. ఏది రాజవిద్య అనబడుతుంది అంటే బ్రహ్మ విద్య రాజవిద్య అనబడుతుంది. ఏమిటి బ్రహ్మ విద్య అంటే? సాక్షాత్తు పరమాత్మ గురించి మనకు తెలియచేసేటటువంటి విద్య ఏదైతే ఉందో, సాక్షాత్తు పరమాత్మ గురించి, సృష్టికర్త అంటారు కదా, ఆ సృష్టికర్త గురించి తెలియచేసేటటువంటి విద్య. ఆ పరమాత్మనే మనకు వేదాంతంలో బ్రహ్మ అని అంటారనమాట. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ గుర్తుంచుకోండి. ఆ పరమాత్మ గురించి తెలియచేసేటటువంటి విద్యను ఏమంటారు? బ్రహ్మ విద్య అంటారు, లేదా పరావిద్య అంటారు, లేదా పరమాత్మ గురించి తెలియచేసేటటువంటి విద్య అంటారు, లేదా జ్ఞాన విద్య అంటారు. ఆ జ్ఞాన విద్యను ఇక్కడ ఏమంటున్నారంటే రాజవిద్య. ఇది అన్నిటికన్నా గొప్ప విద్య. ఇక్కడ లోకంలో అది పూర్తి చేసాము, ఇది పూర్తి చేసాము, అక్కడికి వెళ్ళి ఎక్కడో యూనివర్సిటీలో చదివచ్చాము, ఇక్కడేదో మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చింది, పిహెచ్డి చేసాము అంటారు. ఇవేవి కూడా కాదు. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి విద్యలు. నువ్వేమి వీటిని తీసుకుపోవటానికి ఏమి కుదిరేటటువంటి విద్యలు కానే కాదు. అలాగే ఆత్మస్వరూపమైనటువంటి నీకు ఉపయోగపడే నిన్ను నీవు తెలుసుకునే విద్యలు కానే కాదు. ఇవన్నీ కూడా అపర విద్యలే. పరావిద్య అనేటటువంటిది పరమేశ్వరుడు గురించి తెలియచేసేటటువంటి విద్య ఏదైతే ఉందో
అది బ్రహ్మ విద్య అనబడుతుంది. ఆ బ్రహ్మ విద్య అనేటటువంటిది జ్ఞానం అనబడుతుంది. అదే ఇక్కడ రాజ విద్య అని చెప్తున్నారనమాట. అంటే ఇంత ఉత్తమమైనటువంటి విద్య, ఇంత ఉత్తమమైనటువంటి బోధ నీవు వినబోతున్నావు అనేటటువంటిది మనకు మన తండ్రి ఇక్కడ చెబుతున్నారు. సరే, బాగానే ఉంది, వింటున్నాం, బాగానే ఉంది. విన్న తర్వాత పరిస్థితి ఏంటి? మీరు ఒక కూర వండవచ్చు, ఒక కూర మీరు ఎంతో చక్కగా విపులంగా చెప్పవచ్చు అన్నమాట. గొప్ప కూర, ఎంతో రుచిగా ఉండేటటువంటి కూర, అద్భుతంగా నోరూరేలాగా మీరు చెప్తూ ఉండవచ్చు. ఇక్కడ నోరూరుతుంది కానీ కడుపు నిండదు కదా, దాని రుచి ఏమిటో మీకు తెలియదు కదా. అలాగే ఈ బోధ అనేటటువంటిది మీరు వినవచ్చు, కానీ మీకు అనుభవంకి రావాలి కదా. ఆ తండ్రి ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? రాజగుహ్యము అంటున్నారు అన్నమాట. గుహ్యము అంటే అర్థం ఏమిటి అంటే రహస్యం. ఇది రహస్యం. ఎలాంటి రహస్యం? రాజరహస్యము. ఏమిటి రహస్యము? ఏది రహస్యమో అది అనుభవము. ఎట్లా అంటే ఇది, మీరు ఒక మిఠాయి తిన్నారనుకోండి, ఆ మిఠాయి రుచి ఏదైతే ఉందో అది మీ అనుభవం. ఆ అనుభవం అనేటటువంటిది మీరు వేరే వాళ్ళకి చెప్పటానికి కుదరదు. మీ అనుభవము ఏ అనుభవం అయినప్పటికీ కూడా గుర్తుంచుకోండి, మీ అనుభవాన్ని, అది సుఖమైనా దుఃఖమైనా అది మీ అనుభవం. మీ అనుభవాన్ని వేరే వాళ్లకు చెప్పటానికి సాధ్యం కాదు. దాన్ని ఏమంటారు అంటే రహస్యము అంటారు అన్నమాట. అనుభవాన్ని రహస్యం అంటారు అన్నమాట. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే రాజగుహ్యము అంటున్నారు. ఈ అనుభవం అనేటటువంటిది ఎలాంటి అనుభవం గురించి చెప్తున్నాను అంటే ఉత్తమమైనటువంటి అనుభవం గురించి చెప్తున్నాను. అనుభవాలు అన్నీ ఒకటిగానే ఉంటాయేమో కదా. మరి ఉత్తమమైన అనుభవం అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎందుకు ఈ మాట వాడారు అంటే, మనం అక్షర బ్రహ్మయోగం చదువుకొచ్చాము. అక్షర బ్రహ్మయోగంలో కూడా ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో, సగుణ బ్రహ్మ ఉపాసకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుభవం కలుగుతుంది. వాళ్ళ అనుభవం వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాంటి అనుభవం కాదు ఈ అనుభవం అనేటటువంటిది, అలాంటి అనుభవం కాదు మీకు కలిగేది. దాన్ని మించినటువంటి, ఇంకా దీనికన్నా ఏది లేనటువంటి అనుభవం ఏదైతే ఉందో అలాంటి అనుభవము నీవు పొందుతావు అన్నది. అంటే అనుభవంగా మార్చుకోగలుగుతావు, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోగలుగుతావు అనేటటువంటిది ఇక్కడ మన తండ్రి మనకు చెబుతున్నారన్నమాట. జ్ఞానము అనేటటువంటిది ఎలాంటిదంటే అది అపరోక్షము అంటారన్నమాట. వేరు, మనకి వేరు, పరోక్షము అంటారు దాన్ని. జ్ఞానము ఎప్పుడు కూడా మనకి పరోక్షమైంది, అది ఎప్పుడు మనకు వేరుగా ఉంటుంది, ఎప్పుడు కూడా భేదంతో ఉంటుంది అన్నమాట. విజ్ఞానము అన్నప్పుడు ఏంటంటే అది మనకు అపరోక్షం అన్నమాట, ప్రత్యక్షము, మనకు అనుభవం. అది అలాంటి అనుభవం నీకు కలుగుతుంది. ఈ అనుభవం కూడా ఎలాంటిదంటే ఉత్తమమైనటువంటిది. కాబట్టి ఈ అధ్యాయం పేరే రాజ విద్య, రాజగుహ్య యోగము అనేటటువంటిది మనకు ఇక్కడ మన తండ్రి చెబుతున్నారన్నమాట. సరే, నెమ్మదిగా శ్లోకాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మన తండ్రి 3 శ్లోకాలు ఈ అధ్యాయానికి ఒక ఉపోద్ఘాతంలాగా చెప్పారు. 4వ అధ్యాయం దగ్గర నుంచి అసలు విషయం ఏమిటి అన్నదాన్ని మనకు తెలియజేశారన్నమాట. ఎందుకు 3 శ్లోకాల్లో ఉపోద్ఘాతంలాగా చెప్పారు అంటే మనల్ని సిద్ధపరుస్తున్నారన్నమాట. తర్వాత చెప్పేటటువంటి దానికి మనం ఏ విధమైన దృష్టితో ఉండాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎలాంటి దాన్ని చెప్తున్నారు అసలు అనేది ముందు మనం అర్థం చేసుకుంటే విషయం ఎంత మనకు విలువైనది అనేది మనం తెలుసుకుంటే ఆ దృష్టి మనం అలా ఏర్పరచుకోవటానికి వీలవుతుంది. కాబట్టి 1 శ్లోకం 2 శ్లోకాలు కాదు, 3 శ్లోకాల్లో
మన తండ్రి ఉపోద్ఘాతమే చెబుతున్నారన్నమాట. ఎలాంటి దాన్ని చెబుతున్నారో దాని గురించి తెలియచేస్తున్నారు. అది ఎంతటిదో, ఎలాంటిదో, అది ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా మనకు 3 శ్లోకాల్లో మన తండ్రి చెప్తున్నారు. ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఇక్కడ ఒక కండిషన్ చెప్పారు, చాలా ముఖ్యమైనటువంటి కండిషన్ అన్నమాట. ఇది ఎవరికి చెప్తున్నారు అంటే అసూయ లేని వాళ్ళకి చెప్తున్నారు. మొట్టమొదటిగా ఒక కండిషన్ చెప్పారు మనకి. అసూయ అంటే ఏంటి అంటే గుణాల్లో దోషాన్ని చూడటం ఏదైతే ఉందో దీన్ని అసూయ అంటారు. అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడకుండా దానిలో ఏదో దోషాల్ని చూస్తూ ఉండటము ఏదైతే ఉందో అది అసూయ. అంటే ఇక్కడ అనేక మంది అన్ని విషయాల్లోనూ కూడా ఏదో ఒక దోషాన్ని ఎతకాలని చూస్తూ ఉంటారు. మనిషి ఎందుకునో అలా అలవాటు పడిపోతూ ఉన్నాడన్నమాట. ప్రతి దానిలోనూ కూడా ఏదో ఒక తప్పు పట్టాలి, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏదో ఒక దోషం చూడాలి, దాన్ని పెద్దది చేసి మాట్లాడాలి. ఏదో ఒక తప్పు ఎత్తికి దాన్ని పెద్దది చేసి మాట్లాడాలి. ఏ తప్పు లేకపోయినా సరే ఏదో ఒక తప్పు ఉన్నట్లుగా మాట్లాడాలి. ఇది ఈరోజు మనుషులకు పట్టుకున్నటువంటి పెద్ద జబ్బు, అసూయ అనేటటువంటి జబ్బు అన్నమాట. మామూలుగా అసూయ అంటే ఎవరన్నా ఏదైనా సంపాదించుకుంటే వాళ్ళ పట్ల కొంచెం అసూయతో ఉన్నారు, వీళ్ళు ఈర్ష్య అసూయలతో ఉన్నారు అంటారనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేనిది కూడా తప్పులు చూడటం అనేటటువంటిది, దోషాలను చూడటం అనేటటువంటిది, ఎతికెతికి పట్టుకోవటానికి ప్రయత్నం చేయటం అనేటటువంటిది, ఇలాంటి లక్షణాలు నీకు లేవు కాబట్టి నేను చెబుతున్నాను అంటున్నాడు. అర్జునుడు గొప్పవాడు కాబట్టి, అర్జునుడికి ఏమీ లేవు కాబట్టి, ఆయన నీకేమీ లేవు కాబట్టి చెప్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయనకి లేవు కాబట్టి ఆయన చెప్పాడురా అని అనుకోవటం కాదు. మనకున్న ఈ జబ్బును పోగొట్టుకోవాలరా అనుకుని మనం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ జబ్బు చాలామందికి ఉంటుంది. ఏదైనా సరే ఎవరైనా చెప్పగానే దాన్ని మెచ్చుకోవటం అనేటటువంటిది వదిలేసి దానిలో ఏదో ఒక తప్పులు లాగటం అనేటటువంటిది అనేక మందికి ఇక్కడ అలవాటు అయిపోయిందనమాట. ఎదుటి వాళ్ళని మెచ్చుకోవటం అన్నది మంచి లక్షణం. అది పోయి వాళ్ళను కించపరిచేలాగా మాట్లాడటం, అది ఏదో తప్పులాగా మాట్లాడటం, ఏది లేకపోతే అది అలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి వాదించటము, ఇలాంటి అవలక్షణాలు ఏవైనా ఉన్నట్లయితే చూసుకొని తరచి చూసుకొని వాటన్నిటినీ కూడా సమూలంగా పోగొట్టుకోండి. అలా పోగొట్టుకోవాలి అంటే ఒకే ఒక్క మందు, ప్రేమ. అందరి పట్ల ప్రేమ, ఏ భేదము లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఉన్నప్పుడు దోషాలు కనపడవు మీకు. అందుకనే ప్రేమ పెంచుకోమని మనకు మహర్షులు అందరూ కూడా చెబుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ప్రేమ స్వరూపులు కాబట్టే, వాళ్ళకు అసూయ లేదు కాబట్టే వాళ్ళు నిరంతరము కూడా ఆ బ్రహ్మానుభవంతో, బ్రహ్మానందంతో ఉండటానికి వీలవుతుంది. ఈ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది ఎందుకు ఉపయోగపడాలి అంటే బ్రహ్మానందంతో నిరంతరము ఉండటానికి ఉపయోగపడాలి. అదే ఆత్మానందం అంటే, అదే బ్రహ్మానందం అంటే. అలా ఉండాలి అంటే అసూయ లేకుండా ఉండాలి, తప్పులు ఎన్నకుండా ఉండాలి, తూకం ఇయ్యకుండా ఉండాలి, దేనిలోనూ దోషాలు చూడకుండా ఉండాలి. ఈ లక్షణం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. సరే, తర్వాత ఏం చెప్తున్నారు? ఇదంతుతే గుహ్యతమం. ఇది కిందటి అధ్యాయంలో చెప్పినట్లుగా, సగుణ బ్రహ్మోపాసనలో చెప్పినట్లుగా అలాంటి అనుభవం కాదు.
దానికన్నా ఉత్తమమైనటువంటిది, చాలా రహస్యమైనటువంటిది నేను నీకు చెబుతున్నాను అని చెప్తున్నారన్నమాట. ప్రవక్ష్యామి, నేను నీకు చెప్తున్నాను. నీకు అసూయ లేదు కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి రాజగుహ్యము నీకు నేను చెప్తున్నాను. అంటే నీకు అనుభవానికి వచ్చేటటువంటి దాన్ని నేను నీకు చెప్తున్నాను. చూడండి ఎంత అదృష్టవంతులమో అర్థం చేసుకోవాలి. ఈ జ్ఞానం అనేటటువంటిది విజ్ఞాన సహితంగా, జ్ఞానం విజ్ఞాన సహితం. నేను చెప్పటమే కాదు, ఖచ్చితంగా అనుభవంగా నువ్వు గ్రహించగలుగుతావు. జ్ఞానంతో పాటు నీకు విజ్ఞానం కూడా, అంటే అనుభవం కూడా కలిగేలాగా నేను నీకు అందిస్తున్నాను. కూర గురించి నేను చెప్పటమే కాదు, ఆ కూర రుచి కూడా నీకు నేను ఇప్పుడే చూపిస్తాను అంటారు. చూడండి, అలాగా చెప్తున్నారన్నమాట ఆయన ఇక్కడ. యజ్ఞాత్వా, ఇది వింటే, ఇది తెలుసుకుంటే ఏమవుతుందట? మోక్షస్య అశుభాత్, అశుభమైనటువంటి దాని నుంచి నువ్వు ముక్తుడవవుతావు. ఏంటి అశుభము? ఈ సంసారమే అశుభము అనబడుతుంది. ఏమిటి సంసారం అంటే ఏంటి? పునరపి జననం, పునరపి మరణం. ఇదొక సంసార చక్రం అట. ఈ సంసార చక్రంలో, సంసార సాగరము అంటారు, సంసార చక్రము అంటారు. ఏదైనప్పటికీ కూడా పుడుతున్నావు, మరణిస్తున్నావు, పుడుతున్నావు, మరణిస్తున్నావు, పుడుతున్నావు, మరణిస్తున్నావు. మనిషిగానేనా అంటే మనిషిగానే కాదు, 84 లక్షల జీవరాశిలో దున్నపోతులాగాను, లేకపోతే పశువులాగాను, పక్షిలాగాను, క్రిమిలాగాను, కీటకంలాగాను రకరకాలుగా పుడుతూ మరణిస్తూ ఉన్నాం. దీన్ని ఏమంటారు అంటే సంసార చక్రము అంటారు అన్నమాట. ఇది అశుభము. అంటే అశుభము అంటే ఏంటి? మరలా పుడుతూ, మరలా మరణిస్తూ, మరలా పుడుతూ ఉండటం. ఎందుకు ఇది జరుగుతుంది అంటే అజ్ఞానం వల్ల జరుగుతుంది. అజ్ఞానం వల్ల జరుగుతుంది. ఇక్కడ ఆ అజ్ఞానం అనేటటువంటిది పోగొట్టడానికి కావలసినటువంటి జ్ఞానబోధ నీకు చేయటం అనేది జరుగుతుంది. ఆ జ్ఞానబోధ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఇదిగో ఇక్కడ నువ్వు ఈ అశుభకరమైనటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు ముక్తుడవుతావు. ఇది నీకు అనుభవం అవుతుంది. ఎప్పుడు అనుభవం అవుతుంది? నువ్వు చనిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే ఇక్కడే నీకు అనుభవం అవుతుంది. జీవన్ముక్తి. నీకు ఈ దేహం ఉండగానే నువ్వు ముక్తుడవు అనేటటువంటి అనుభవము నీకు కలిగి తీరుతుంది అనేటటువంటిది ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షస్య అశుభాత్, అశుభకరమైనటువంటి ఆ సంసార చక్రం నుంచి నీవు ముక్తుడవుతావు. మనిషి పుట్టిన తరువాత నీవేం చేయాలి అంటే ఇదిగో దీనికి ప్రయత్నం చేయాలంతే. దీని నుంచి తప్పించేటటువంటిది కేవలము ఇదిగో ఈ జ్ఞాన విజ్ఞానము, ఈ జ్ఞాన విజ్ఞానంతో కూడినటువంటి ఈ జ్ఞానబోధ వల్ల మాత్రమే, విజ్ఞానంతో కూడినటువంటి ఈ జ్ఞానబోధ వల్ల మాత్రమే నువ్వు ఈ అశుభం నుంచి నువ్వు బయటపడతావు. ఇక్కడ అనేక విషయాల్లో ఇది శుభము, ఇది అశుభము అంటారు. తుమ్మితే అశుభము అంటారు, పిల్లుస్తే ఎదురుస్తే అశుభం అంటారు. ఇలాగ రకరకాలుగా అనేక విషయాల్లో అశుభము అంటారు. నిజానికి ఇవి కాదు అశుభం అన్నది. పెద్ద అశుభం అన్నది ఒకటి ఉంది. ఏమిటా పెద్ద అశుభం అన్నది? ఈ సంసార చక్రంలో పడి నలగటం అనేటటువంటి అశుభం అన్నది. దీని నుంచి తప్పించుకోలేకపోతున్నారు అన్నమాట. వీటిల్లో కూరుకుపోయి ఇవేవో చూసుకుంటాను. వీటిలోంచి బయటపడటానికి మన తండ్రి మనకు కావలసినటువంటి ఆ విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాను అని చెబుతున్నారన్నమాట. తర్వాత ఈ బోధ ఎలాంటిది అనేటటువంటిది చెప్తున్నారు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఇది ఎలాంటిది అంటే
మళ్ళా చెప్తున్నారు రాజ విద్య రాజగుహ్యము అని చెప్తున్నారు అన్నమాట. రాజ విద్య రాజగుహ్య యోగము ఇది. కాబట్టి ఇంతటి ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా నీకు అనుభవం అయ్యేలాగా చెప్పేటటువంటి ఈ రాజగుహ్యము ఇది ఎలాంటిది అంటే పవిత్రం. ఇది పవిత్రమైనది. ఎందుకు ఇది పవిత్రమైనటువంటిది అంటే శ్రీమద్ భగవద్గీతలో మనకు 4వ అధ్యాయంలో మన తండ్రి ముందే చెప్పారన్నమాట. ఏం చెప్పారు? నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేనే లేదు. గుర్తుంచుకోవాల్సిన విషయం. వింటున్నారు కానీ వినిపించుకోవటం లేదు. అదే వచ్చిన ఇబ్బంది. గంగలో మునిగితే పవిత్రము, గంగానది పవిత్రము అంటున్నారు. పవిత్రమైనవని ఇక్కడ మనం చాలా అనుకుంటామన్నమాట. గంగానది పవిత్రమైనది, కృష్ణానది పవిత్రమైనటువంటిది. అలాగే అప్పుడప్పుడు వచ్చేటటువంటి పుష్కరాలు జలంలో స్నానం చేస్తే అది పవిత్రమైనటువంటిది అంటారు. అగ్ని పవిత్రమైనటువంటిది. కొన్ని వృక్షాలు పవిత్రమైనవి అనుకుంటాం. అలాగే మంత్రాలు పవిత్రమైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా పవిత్రమైనటువంటివే అని మనం అనుకుంటాము. అయితే మన తండ్రి ఏమని చెప్తున్నారంటే పవిత్రాలలోకెల్లా పవిత్రమైనటువంటిది జ్ఞానము. నహి జ్ఞానేన సదృశ్యం, నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమిహ విద్యతే. జ్ఞానం కన్నా పవిత్రమైనటువంటిది మరేది కూడా లేదు. అలాంటి పరమ పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అని చెప్తున్నారన్నమాట. ఇది పవిత్రమైనటువంటిదే కాదు, మనల్ని పవిత్రులను చేసేటటువంటిది కూడాను. ఈ జ్ఞానం అనేటటువంటిది, జ్ఞానం పాటికి జ్ఞానం అన్నది పవిత్రమైనటువంటిది. ఎందుకని? దానిలో ఏ దోషాలు లేవు కాబట్టి. ఇక్కడ అన్నిట్లోనూ కూడా ఏదో ఒక దోషం అనేది ఉండనే ఉంది. జలంలో మనం కృష్ణానదిలోనో లేకపోతే గంగానదిలోనో ఎక్కడో చోట మనం స్నానం చేస్తే ఆ జలం పవిత్రంగా ఉండకపోవచ్చు. మనకి శారీరకంగా కూడా రోగాలు రావచ్చు కూడాను. అయితే ఈ జ్ఞానం అనేటటువంటిది ఎలాంటిదంటే ఇది పరమ పవిత్రమైనటువంటిది. దీనిలో ఏ దోషాలు కూడా లేనే లేవు. అంతేకాదు ఇది నిన్ను తప్పకుండా పవిత్రుడను చేసి తీరుతుంది. ఏ విధంగా పవిత్రుడవుతావు? ఏమిటి పవిత్రం అవ్వటం అంటే ఏంటి? ఇప్పటి వరకు నీవు తెలుసో తెలవుకో ఎన్నో కర్మలు చేసావు. కొన్ని పుణ్యకర్మలు ఉన్నాయి, అనేక పాపకర్మలు ఉన్నాయి. ఎందుకని అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితో అంటున్నారు. నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నీకు శాస్త్రమే ప్రామాణికం అవ్వాలయ్యా అని చెప్తూ ఉన్నారు మనకి. శాస్త్రం ఎక్కడ మనం చదువుతున్నాము, శాస్త్రంలో ఏముందో మనం ఎక్కడ తెలుసుకుంటున్నాము, మన పాటికి మనం చేసుకుంటూ పోవటమే కదా. అలా చేసుకుంటూ పోతున్నప్పుడు మనం చేసేటటువంటి ఆ కర్మ పుణ్యకర్మ అవుతుందో పాపకర్మ అవుతుందో ఎవరికి తెలుసు నిజానికి? ఎందుకనంటే ఇక్కడ దానాలు చేస్తూ ఉంటారు. దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు. సరే మంచిదే, దానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటటువంటిది శాస్త్రం చెప్పింది. అందుకని చెప్పేసి దానం చేస్తూ ఉంటారు. దానం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు సాత్విక దానం చేసినప్పుడు నీకు పుణ్యం వస్తుంది. రజసిక దానము తమసిక దానము చేస్తే ఏమొస్తుంది? నీకు పాపం వస్తుంది. నువ్వు దానం చేసేటప్పుడు ఇసుక్కుంటూనో చిరాకు పడుతూనో లేదా ఎదుటి వాళ్ళు నాకేదో ఉపయోగపడతారులే అనుకుంటూనో అహంకారంతోనో నువ్వు దానం చేస్తే నీకు పుణ్యం రాదు, పాపం వస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది. మన భగవద్గీతలో మన తండ్రి చెప్తున్నారు. ఇది ప్రామాణికం కాబట్టి, శాస్త్రమే ప్రామాణికం కాబట్టి ఇదిగో నువ్వు సాత్విక దానం చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇది తెలుసుకోకుండా అనేక మంది ఏం చేస్తున్నారు అంటే తమసిక రజసిక దానాలు చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? పాపాన్ని మూట కట్టుకుంటున్నారు కానీ పుణ్యాన్ని మూట కట్టుకోవటం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ నువ్వు తెలుసో తెలవుకో అనేక కర్మలు చేస్తూ కొద్దిగా పుణ్యము ఎంతో పాపము చక్కగా మూట కట్టుకున్నావు కదా. ఈ మూట కట్టుకున్నది అంతా కూడా మరలా నువ్వు వచ్చే జన్మలలో అనుభవించాలి అంటున్నారన్నమాట.
ఈ కర్మను ఏమంటున్నారు అంటే ఆగామి కర్మ అంటున్నారు. ఇది కాక ఇంకా సంచిత కర్మ అన్నది ఒకటి ఉన్నది. ఇప్పుడు మనం అనుభవించేదేమో ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు ఈ సంచిత కర్మలు కొన్ని ఉన్నాయి, పాపకర్మల యొక్క ఫలాలు ఉన్నాయి, అలాగే పుణ్యకర్మల యొక్క ఫలాలు కూడా కొంచెం ఉన్నాయి. అలాగే ఇప్పుడు చేసినవి కూడా మళ్ళీ రేపు మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా మనం ఎలా పోగొట్టుకోగలుగుతాము అంటే ఒకే ఒక్క సమాధానం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మేణ. జ్ఞానాగ్ని, జ్ఞానం అనేటటువంటి అగ్ని పరమ పవిత్రమైనటువంటిది అన్నమాట. దీనికన్నా మించినటువంటిది పవిత్రమైనటువంటిది ఇక్కడ ఏది కూడా లేనే లేదు. ఎప్పుడైతే నువ్వు నీ అజ్ఞానాన్ని ఈ జ్ఞానం ద్వారా నువ్వు పోగొట్టుకుంటావో అప్పుడు నీవు పరమ పవిత్రుడవుతావు. అలాంటి పవిత్రమైనటువంటి జ్ఞానం నీకు నేను అందిస్తున్నాను. ఇది అలాంటిది అనుకున్నావు, ఉత్తమమైనటువంటిది. పవిత్రం ఇదం ఉత్తమం. ఇక్కడ నీకు దొరికే వాటిల్లో ఉత్తమమైనటువంటిది. ఎందుకని ఈ మాట మళ్ళీ మాట్లాడారు అంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గంగా జలాలు పవిత్రమైనటువంటిదే, అగ్ని పవిత్రమైనటువంటిదే, జలం పవిత్రమైనటువంటిదే. ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అనేక పవిత్రమైనటువంటి వాటి గురించి. వాటన్నిటిలో కన్నా కూడా ఉత్తమమైనటువంటిది పవిత్రం ఇదం ఉత్తమం. వీటన్నిటిలో కన్నా కూడా ఉత్తమమైనటువంటి పవిత్రమైనటువంటి నిన్ను పవిత్రం చేయగలిగినటువంటి జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను అంటున్నారు అన్నమాట. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఈ అధ్యాయంలో మనకు తెలియజేయబోతున్నారు. ఇది ఎలాంటిదంటే ఊరికే నీకు నోరూరించేలాగా చెప్పేటటువంటిది కాదు. ఇది ప్రత్యక్షావగమం, ప్రత్యక్షంగా నీకు అనుభవానికి వస్తుందన్నమాట. నేను ఒక మంచి మీకు ఒక పాయసం లాంటిదో లేకపోతే ఏదైనా ఒక మధుర పదార్థం ఏదన్నా నేను మీకు వర్ణించి చెప్తే దాని రుచి ఏదో మీకు అనుభవానికి రానప్పుడు దానివల్ల ఏ ప్రయోజనము లేదు. అంతే కదా, అది ఎప్పుడు కూడా మీకు వేరుగానే ఉంటుందన్నమాట. అది మీరు తింటే అది మీకు అనుభవం అవుతుందన్నమాట. అది ప్రత్యక్షం అన్నమాట. అది ప్రత్యక్షము. మీరు తినకపోతే ఏమవుతుంది, అది ఎప్పుడు కూడా మీకు పరోక్షమే అవుతుందన్నమాట. మీరు తింటే అపరోక్షం అవుతుంది, మీరు తినకపోతే అది పరోక్షం అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పేటటువంటి ఈ జ్ఞానం, విజ్ఞాన సహితమైనటువంటి జ్ఞానం అనేటటువంటిది ఎలాంటిదంటే ఇక్కడే మీకు అనుభవం అవుతుంది. ఆ తండ్రి చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనం ఆ జ్ఞానం అనేటటువంటి దాన్ని ఆ లోపలికి జీర్ణం చేసుకోగలిగినట్లయితే ఆ తండ్రి చెప్పేటటువంటి జ్ఞానం, విజ్ఞాన సహిత జ్ఞానాన్ని మనం తింటే, లోపలికి తీసుకుంటే, అవగాహన చేసుకుంటే, అది నిలుపుకుంటే, ఇక్కడే మనం దాన్ని జీర్ణం చేసుకుంటే అది అనుభవం అయిపోతుందన్నమాట. ప్రత్యక్షావగమం. అది నీకు పరోక్షం కాదు, నీకు ఖచ్చితంగా అనుభవమై తీరుతుంది. ఇది ఎలాంటిదంటే ధర్మ్యం అంటున్నారన్నమాట. ఇదిగో ధర్మం అంటే ఏమిటి అంటే ఏమిటి ధర్మం అంటున్నారు ఏమిటి? ఇది ఎలాంటిదంటే చెప్పేటటువంటి విషయం, ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధారణాతీతి ధర్మ ఉచ్యతే. ఏది ధరించి ఉందో అది ధర్మము అనబడుతుంది. ఏది ధరించి ఉందో అది ధర్మం అనబడుతుంది. ధరించటం అంటే ఏమిటి అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ జగత్తు కనపడుతుంది, ఈ దేహంతో సహా ఈ జగత్తు కనపడుతుంది కదా. దీనంతటికీ కూడా ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ జగత్తు యావత్తు జగత్తుకు కూడా ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది ధర్మము అనబడుతుంది. అంటే ఏది ఆధారమై ఉంది ఈ జగత్తుకు అంతటికీ కూడా? ఏది ఆధారమై ఉంది? ఈ దేహాల దగ్గర నుంచి, ఈ మనసు దగ్గర నుంచి, ఈ బుద్ధి దగ్గర నుంచి, ఈ అహంకారం దగ్గర నుంచి, ఇక్కడ చూసేటటువంటి ఈ చరాచర ప్రకృతి ఏదైతే ఉందో ఇదంతటికీ కూడా ఆధారమైనటువంటిది ఏదై ఉంది?
మనం 7వ అధ్యాయం ఒక్కసారి గుర్తు చేసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారు? 2 చెప్తున్నారు. ఒకటి అపర ప్రకృతి, రెండవది పరప్రకృతి. ఈ అపర ప్రకృతినే ఏమన్నారు? అష్ట ప్రకృతి అన్నారన్నమాట. పంచభూతాలు 5, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8టిని కలిపి ఆ తండ్రి ఏమన్నారు? అష్ట ప్రకృతి లేదా అపర ప్రకృతి అన్నారన్నమాట. ఈ అపర ప్రకృతి అనేటటువంటిది అశాశ్వతమైనటువంటిది. దీనికి ఆధారమైనటువంటిది ఏది? పరప్రకృతి. ఆ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, ఈ పరప్రకృతి ఏదైతే ఉందో ఈ పరప్రకృతే యథార్థమైనటువంటి శాశ్వతమైనటువంటి నా స్వరూపము అని ఆ తండ్రి చెప్తున్నారన్నమాట. ఇదంతా కూడా మారేటటువంటిది, ఇదంతా శాశ్వతమైంది కాదు. దీని పాటికి ఇది ఉండలేదు. మరి ఎలా ఉంటుంది? పరప్రకృతి ఆధారం వల్ల ఇది ఉండగలుగుతుంది. ఆ ఆధారం లేనప్పుడు, పరప్రకృతి లేనప్పుడు ఈ అష్టప్రకృతి అంటే ఈ కనపడేటటువంటి, ఈ నాశనమయ్యేటటువంటి, ఈ అనిత్యమైనటువంటిది ఉండలేదు. కాబట్టి ఇదంతా కూడా మిథ్య అనబడుతుంది. ఇదంతా కూడా మిథ్య అనబడుతుంది. ఈ మిథ్యకు ఆధారం ఏమిటంటే పరప్రకృతి. ఈ పరప్రకృతి యథార్థమైనటువంటి నా స్వరూపం అని చెప్తున్నారు. అలాగే ఆ తండ్రి ఏమని చెప్తున్నారు? ఈ అపర ప్రకృతి అంతా కూడా, ఈ మారేదంతా కూడా, ఇది ఏదైనప్పటికీ కూడా, ఈ దేహమైనప్పటికీ కూడా మారేటటువంటివన్నీ కూడా గుణాలతో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడా గుణాలతో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మారేటటువంటివి. ఇవన్నీ కూడా నీకు దుఃఖాన్ని ఇచ్చేటటువంటివే. దీనికి అతీతంగా ఉన్నటువంటి, ఈ గుణాలకు అతీతంగా ఉన్నటువంటి, ఈ అష్టప్రకృతికి అతీతంగా ఉన్నటువంటి గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకున్నప్పుడు పరప్రకృతి శాశ్వతమైనటువంటి చైతన్య స్వరూపము ఏదైతే ఉందో ఆ చైతన్య స్వరూపముడైనటువంటి నన్ను పట్టుకున్నట్లయితే అప్పుడు నీవు ఈ దుఃఖం నుంచి బయటపడతావు, ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడతావు, ఈ మాయ నుండి బయటపడతావు అని చెప్పేసి మన తండ్రి మనకు గడిచిన శ్లోకాల్లో చెప్పారు. ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఏమని చెప్తున్నారు? ధర్మ్యం, దీనంతటికీ కూడా ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని గురించి నీకు తెలియచేస్తున్నాను. శాశ్వతమైనటువంటి భగవంతుని యొక్క, భగవంతుడు అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, సరే ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని గురించి తెలియచేస్తున్నారు. దాన్నే బ్రహ్మ అంటున్నారు, పరబ్రహ్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు. ఆ పరమాత్మ గురించి నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి మనకు చెప్తున్నారు అన్నమాట. బాగానే ఉంది, ఇదంతా చేశారు, బాగానే ఉంది. ఎక్కడ ఉంది ఇది? ప్రత్యక్షావగమం అన్నారు. ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తుంది అంటున్నారు. ఇక్కడ కొంచెం మాట్లాడుకుందాం దీని గురించి. ఏంటంటే ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తుంది అంటున్నారు. అపర ప్రకృతి, పరప్రకృతి. ఇక్కడ మనకి మన దేహంలో ఈ అపర ప్రకృతి అనేటటువంటిది మనకు కనపడుతుంది. ఏది? పంచభూతాలతో తయారైనటువంటి ఈ దేహం కనపడుతుంది. మనసు, బుద్ధి, అహంకారం కనపడింది. ఈ 8టిని కలిపి అపర ప్రకృతి అన్నారు. దీనికి కారణమైనటువంటి, దీన్ని ధరించేటటువంటి చైతన్యము ఏదైతే ఉందో, జ్ఞానము ఏదైతే ఉందో ఆ జ్ఞానము పరప్రకృతి అన్నారు. అంటే ఇప్పుడు ఈ దేహంలో 2 ఉన్నాయన్నమాట. ఈ కనపడేదంతా కూడా అపర ప్రకృతి, దీన్ని ధరించేటటువంటిది పరప్రకృతి. ఈ 2 ప్రకృతుల యొక్క సమ్మేళనమే ఇక్కడ ఈ జగత్తు అంతా కూడా అనేటటువంటిది మనం 7వ అధ్యాయంలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో కూడా ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏమన్నారు? ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్నారు. ధర్మ్యం అంటే ఏంటి? దీన్ని ధరించేటటువంటిది. ఏది దీన్ని ధరిస్తుంది? పరాప్రకృతి ధరిస్తుంది. పరాప్రకృతి ఉండటం వల్లనే ఇది ఉంది, లేనప్పుడు ఇది ఉండనే ఉండదన్నమాట. ఇప్పుడు ప్రత్యక్షంగా
మనకు అది అనుభవం అవుతుందట. ఏది అనుభవం అవుతుంది? ఈ దేహాన్ని ధరించేటటువంటి, ఈ అష్టప్రకృతిని ధరించేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అనుభవానికి వస్తుంది అంటున్నారు. ఇది ఎట్లా ఉంది కాబట్టి అనుభవానికి వస్తుంది. మనం శాస్త్రం చూస్తే ఏ విధంగా అనుభవానికి వస్తుందని చెబుతున్నాయి శాస్త్రాలని కొంచెం ఇక్కడ ఆలోచించుకుందాం. ఏ విధంగా అనుభవానికి వస్తుందంటే, ఈ దేహం నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తం నేను కాదు, అహంకారం నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు, సప్తధాతువులు నేను కాదు, ఇవేవి కూడా నేను కానే కాదు. వీటన్నిటికీ కూడా సాక్షిగా ఉన్నాను అనేటటువంటి స్ఫురణతో ఉన్నటువంటి నేను వీటికి పూర్తిగా వేరై ఉన్నాను. ఏ రూపంతో? ఏ రూపము లేకుండా నిరాకారమై ఉన్నాను. ఈ రూపాలకు వేరుగా, మనస్సుకు వేరుగా, వీటన్నిటికీ సాక్షిగా, ఈ క్రియాకలాపాలకు అన్నిటికీ కూడా సాక్షిగా ఈ దేహంలో ఆత్మగా ఎలా తెలుస్తున్నాను? ఉన్నాను అని తెలుస్తున్నాను. మనస్సులో కదలాడేటటువంటి ఆలోచనలకు కూడా నేను సాక్షిగా ఉన్నాను. ఈ ప్రాణ చలనానికి నేను సాక్షిగా ఉన్నాను. ఈ ఇంద్రియ చలనానికి నేను సాక్షిగా ఉన్నాను. ఈ దేహానికి పూర్తిగా నేను సాక్షిగా ఉన్నాను. ఏ రూపము లేకుండా నేను సాక్షిగా ఉన్నాను. కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను. ఉన్నాను అనేటటువంటి స్ఫురణ ఏదైతే ఉందో, ఈ స్ఫురణ ప్రత్యక్షంగా అందరికీ కూడా అనుభవమే. అనుభవమే అంటే నిజానికి ఎవరికి కూడా అలా అనుభవంగా రావటం లేదు. ఎందుకు రావటం లేదు? దేహం మీదే దృష్టి ఉంది కాబట్టి, దేహమే నేను అనుకుంటున్నారు కాబట్టి. చనిపోతే మాత్రం దేహం అక్కడ పడి ఉంటే అప్పుడు చుట్టూతో ఉన్న వాళ్ళు అంటారు, ఏమని? ఆయన వెళ్ళిపోయాడు అంటారు. వెళ్ళిపోయింది నిరాకారమే కదా. వెళ్ళిపోయింది అంటున్నాము, ఈ దేహంలో కూడా ఏదో వెళ్ళిపోయేది ఉంది, అది నిరాకారమే. అలాంటి నిరాకారమైన నేనెవరు అనేటటువంటి ప్రశ్న ఒక్కసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తే చావు దగ్గరికి వెళ్ళి పరామర్శించుతారు కదా. ఆ వెళ్ళిపోయేది ఈ దేహంలో ఉంది కదా, ఇప్పుడు ఈ దేహంలో కూడా ఉంది కదా. ఆ వెళ్ళిపోయేది ఎవరు? ఆ వెళ్ళిపోయేది ఎలాంటిది? ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏమవుతుంది అనేటటువంటి ఆలోచన కనుక మనిషికి వస్తే ఆ మనిషి ధన్యుడే. నిజానికి తన్ను తాను తెలుసుకున్నవాడు అవుతాడు. తను ఏ విధంగా తెలుసుకున్నవాడు అవుతాడు? ఆత్మస్వరూపంగా తన్ను తాను తెలుసుకున్నవాడు అవుతాడు అన్నమాట. అనంతంగా తన్ను తాను తెలుసుకునేవాడు అవుతాడన్నమాట. అలాంటి అనుభవం మనకిక్కడ ఆ తండ్రి ప్రసాదించటం కోసమే ఈ ఉపోద్ఘాతం అంతా కూడా చెప్పుకొస్తున్నారన్నమాట. ఇది ఎలాంటిదంటే, ఈ ఉన్నాను అనేటటువంటిది, వీటికి వేరుగా ఉన్నాను అనేటటువంటిది ప్రత్యక్షావిగమం ధర్మ్యం. ఈ దేహాన్ని ధరించి ఉన్నటువంటి పరప్రకృతి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను ఉన్నాను, వీటికి వేరుగా ఉన్నాను అనేటటువంటి స్ఫురణ రూపంలో ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నటువంటి నేను ఎలాంటి వాడిని అంటే అవ్యయం. వ్యయమయ్యేవాడిని కాదు, నాశనం అయ్యేవాడిని కాదు. ఏది నాశనం అవుతుంది? దేహం నాశనం అయిపోతుంది, దేహాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ నిరాకారమైనటువంటి ఈ అవయవాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి సత్యమైనటువంటి నేను ఎప్పుడు కూడా నశించేవాడిని కాదు, అవ్యయం. అలాంటి నీ గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. అలాంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు ఆ తండ్రి. నిరాకారం అవ్వటం వల్ల ఏమైంది? సర్వవ్యాపకమై ఉన్నావు. అనంతమైనటువంటి నీ గురించి నువ్వు తెలుసుకునేటటువంటి అవకాశాన్ని కూడా ఆ తండ్రి ఇక్కడ మనకు అందించబోతున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇది ఎలాంటిదంటే సుసుఖం కర్తం. తెలిస్తే నువ్వు సుఖస్వరూపం అని తెలుస్తుంది. ఏ విధంగా తెలిస్తే? ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా నిన్ను నువ్వు తెలుసుకుంటే
నువ్వు సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, సచ్చిదానంద స్వరూపమని ఆ విధంగా నిన్ను నువ్వు తెలుసుకుంటావు. అలాగే ఈ సాధనలు చేయటం అనేటటువంటిది కూడా దీనికి ఏ కష్టము లేదన్నమాట. ఏ కష్టము కూడా లేనే లేదు. ఎందుకనంటే మనం గడిచినటువంటి అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో ఆ తండ్రి చెప్పారు. ఏమని చెప్పారు? నీ భూమధ్యంలో దృష్టి ఉంచాలి అని చెప్పారు. అలాగే నీ ప్రాణచలనాన్ని తీసుకొచ్చి అక్కడ స్థిమితం చేయాలి అన్నారు. ఆ తర్వాత సహస్రారంలో ఉంచాలి అన్నారు. అలాగే అంతిమ కాలంలో కూడా నువ్వు అలాగే ఉండాలి అన్నారు. ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు. ఇవన్నీ కూడా మనం ఆ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది. అబ్బో, ఇవన్నీ కూడా చేయటం అనేది ఎంత కష్టము అన్న ఆలోచన వచ్చింది. ఆ అంత్యకాలంలో కూడా మన ధ్యాస ఎటో పోతూ ఉంటుంది. అలాంటిది ఆ ప్రాణచలనాన్ని తీసుకువెళ్ళి భూమధ్యంలోనో లేకపోతే సహస్రారంలోనో ఉంచటం అన్నది, లేకపోతే ఓంకారం చెప్తూ ఉండటం అనేటటువంటిది, ఆ ఓం స్మరిస్తూనే ప్రాణం వదలటం అనేటటువంటిది, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయా కష్టమా అనేది మనకు అనిపించింది. చూస్తే చాలా కష్టమే అనిపిస్తుంది. అదంత తేలిక విషయం కాదు, మనకు అనిపించటం లేదు. కానీ ఈ జ్ఞానం అనేటటువంటిది ఉంది చూసావు, ఇది చాలా సులువైనటువంటిది, సుఖమైనటువంటిది. దీనికి ఏం కష్టం లేదు. అవగాహన చేసుకుంటే సరిపోతుంది, సరైనటువంటి అవగాహన. ఇది నీకు ఎలా వస్తుంది? చేయటం వల్ల రాదు. మరి దేనివల్ల వస్తుంది? శ్రవణం, మననం, నిధిధ్యాసన. ఒక సద్గురువు నీకు బోధ చేస్తున్నప్పుడు శ్రద్ధగా కూర్చొని నువ్వు వినాలి. ఎలా వినాలి? ముందే చెప్పారు, అనసూయవే, అసూయ లేకుండా వినాలి. దోషాలు ఎతుకుతూ ఉండకూడదు, తప్పులు ఎతుకుతూ ఉండకూడదు. అది నువ్వు ముందు బయట అలవాటు చేసుకోవాలి. అలాగే బోధలో కూడా నువ్వు తప్పులు ఎతుకుతూ దోషాలు ఎతుకుతూ ఉండకూడదు అన్నమాట. సద్గురువు నీకు ఏది చెప్తే ఆ దృష్టి ఏర్పరచుకుని నిన్ను ఎలా నడవమంటే అలా నడుచుకుంటూ పోతూ ఉండాలి. అలా పోతూ ఉన్నప్పుడు ఎమ్మటే నీకు అనుభవంగా మారటానికి అవకాశం ఉంటుంది అనేది చెబుతున్నారన్నమాట. ఇది చాలా సుఖమైనటువంటిది. నువ్వే కష్టము పడవసరం లేదు, నువ్వేది చేయవసరం లేదు, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మరలా చనిపోయిన తర్వాత ఎప్పుడుకో వచ్చేటటువంటిది కాదు. ఇప్పుడే ఇక్కడే నువ్వు ఆ అనుభవాన్ని పొందవచ్చు అనేటటువంటిది మనకు ఈ శ్లోకంలో మన తండ్రి చెబుతున్నారన్నమాట. తర్వాత శ్లోకం చూసినట్లయితే, అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్తని. ఇదో ఇక్కడ చెప్పేశారు. అశ్రద్ధధాన, శ్రద్ధ లేనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఈ ధర్మాన్ని తెలుసుకోలేడు. అశ్రద్ధధాన పురుష ధర్మస్య అస్య, ఈ ధర్మము ఏది ధరించి ఉన్నదో, ఈ జగత్తుకు ఆధారమైనటువంటి ఆ ఆత్మను తెలుసుకోవటం అనేటటువంటిది దేనివల్ల సాధ్యమవుతుందంటే శ్రవణ మనన నిధిధ్యాసనల వల్ల. శ్రవణం చేసేటప్పుడు ఏం కావాలి అంటే శ్రద్ధ కావాలి. వినేవాళ్ళందరూ కూడా విన్నట్లు కాదు అంటారు భగవత్పాదుల వారు. వినేవాళ్ళందరూ కూడా విన్నట్టు కాదట. మరి ఏం చేస్తున్నారు? వింటున్నారు కదా, కూర్చుని వింటున్నారు, వదిలేస్తూ ఉన్నారు. వినటం వల్ల ఉపయోగం ఏముంది? శ్రద్ధ ఉండాలన్నమాట. విన్నదాన్ని ఏదైతే వింటున్నారో దాన్ని లోపల జీర్ణం చేసుకునే విధంగా ఉండాలన్నమాట. అంటే ఏంటి? దాన్ని అవగాహన చేసుకోవటానికి శతవిధాల ప్రయత్నం చేయాలన్నమాట. ప్రేమతో పట్టుదల ఏర్పరచుకోవాలన్నమాట. ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలన్నమాట. ఓర్పు, పట్టుదల, ఓర్పుతో కూడినటువంటి పట్టుదల ఉండాలి. పట్టుదల ఉండి నేను ఏమైనా సరే దీన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. దీనిలో ఏవో తప్పులు ఎతకాలని ప్రయత్నం చేయకూడదు, దీనిలో ఏదో దోషాలు ఉన్నాయని ప్రయత్నం చేయకూడదు, దీన్ని ఏదో వాదించాలని ప్రయత్నం చేయకూడదు. చెప్పింది చెప్పినట్లుగా అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అంతే. చచ్చి చెడి ప్రయత్నం చేయాలి అంతే. 1-4 సార్లు అడగాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆయన ఉండేదే అందుకోసం అన్నమాట, నీకు బోధ చేయటం కోసమే. కాబట్టి నువ్వు పరిప్రశ్న మళ్ళీ మళ్ళీ అడుగు, ఏ ఇబ్బంది ఉండదు అక్కడ. అయితే
నువ్వేదో ఆయనలో తప్పులు ఎతకటానికో, నువ్వేదో దానిలో ఉన్నటువంటి దోషాలు ఎతకటానికో అలా ఉండకూడదన్నమాట. నువ్వు ప్రయత్నం చేయి. ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు పరిప్రశ్న అడిగితే అది లోపల నువ్వు జీర్ణం చేసుకోవటానికి వీలవుతుంది. వీలైన తర్వాత, అది జీర్ణం అయిన తర్వాత నువ్వు ఏ విధంగా ఉండాలంటే, ఇదిగో ఇది శ్రద్ధ అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండాలి ఎప్పుడు, నిరంతరము కూడా. తస్మాత్ సర్వేషు కాలేషు అని చెప్పారే, ఆ విధంగా సర్వకాల సర్వావస్థలలోనూ కూడా నువ్వు ఏ దృష్టి ఏర్పరచుకోమని సద్గురువు నీకు బోధ చేశారో, ఏ దృష్టి ఏర్పరచుకోమని శాస్త్రం నీకు చెప్తుందో ఆ దృష్టి నిరంతరము కూడా ఏర్పరచుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రత్యక్షావగమం, ఇది ప్రత్యక్షంగా నీకు అనుభవం అవుతుంది అన్నమాట. ఇంకెప్పుడు నిరంతరము కూడా ఆ దృష్టి ఏర్పరచుకోవాలి. నీకు ఒక నొప్పి అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ నొప్పి ప్రత్యక్షంగా అనుభవమే కదా. ఆ నొప్పి ఎలా నీకు అనుభవమో ఈ జ్ఞానం కూడా నీకు అలా అనుభవానికి వస్తుంది తప్పకుండా. అది నీ స్వరూపమే అనేటటువంటిది నీకు అనుభవానికి వస్తుంది అన్నమాట. ఎప్పుడు అనుభవానికి వస్తుంది? నీకు నిరంతరము ఆ దృష్టి ఉన్నప్పుడు మాత్రమే అనుభవానికి వస్తుంది అన్నమాట. కాసేపు ఉంచుకొని, కాసేపు ఉంచకుండా, కాసేపు పడుతున్నాము, కాసేపు లేస్తున్నాము కాదు. ప్రయత్నం 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 చివరి శ్వాస వరకు ప్రయత్నం జరగాల్సిందే అంతే. చివరి శ్వాస వరకు కూడా ప్రయత్నం జరగాల్సిందే అంతే. ఎందుకని మన తండ్రి చెప్తున్నారన్నమాట, అంతిమ శ్వాసలో కూడా మాయ కమ్మవచ్చు. మాయ చాలా శక్తివంతమైంది కాబట్టి అంతిమ శ్వాసలో కూడా ఈ ఇంద్రియ విషయాలలోకి బలంగా మాయ లాక్కోవచ్చు. కాబట్టి నిరంతరము కూడా ఆ దృష్టి ఉండాలి అంటే, అంతిమ శ్వాసలో కూడా నీకు ఆ దృష్టి ఉండాలంటే అభ్యాసం చేయటం అనేటటువంటిది ఒక్కటే మార్గం అనేటటువంటిది మన తండ్రి మనకు ముందే చెప్పటం జరిగింది. కాబట్టి అశ్రద్ధధాన పురుష ధర్మస్యాస్య పరం తప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్తని. శ్రద్ధ లేనివాడు, నిరంతరం ఆ దృష్టి ఏర్పరచుకోకుండా దోషాలను చూస్తూ, అహంకారం అనేటటువంటిది పోగొట్టుకోకుండా, ఇతరుల్లో తప్పులు చూస్తూ, ఇతరుల కన్నా నేనే గొప్పవాడిని అనుకుంటూ ఆ భేదభావాల్ని అలాగే ఉంచుకొని, ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం, కోపం, కపటం, శత్రుత్వం, ఇలాంటి మాలిన్యం, ఇలాంటి మురికి, ఇలాంటి దుర్గంధం అంతా కూడా అలాగే పేరుకుపోయేలాగా ఉంచుకొని అదే గొప్ప అనుకుంటూ సంతోషపడుతూ, ఇది కేవలము అప్పుడప్పుడు కూడా విని కాస్త బాగుంది అని సరిపెట్టుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళు అప్రాప్యమాం, నన్ను పొందలేరు, నాతో ఏకం కాలేరు, మోక్షం పొందలేరు. ఏమవుతుంది మోక్షం పొందకపోతే? నివర్తంతే మృత్యు సంసారవర్తని. ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగుతూ ఉంటారన్నమాట. ఇది ఒక దుఃఖ వలయం అన్నమాట. పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం అన్నారు మన తండ్రి మనకు భగవద్గీతలో. పునర్జన్మ, నువ్వు పుట్టావు అంటేనే దుఃఖానికి ఆలయం ఇదంతే. నేనేదో బాగున్నాను, కాస్త బాగున్నాను, కీస్తు బాగున్నాను అంటే కుదరదు. ఇది దుఃఖమే అంతే. దుఃఖానికి ఆలయం అన్నమాట. పునర్జన్మ దుఃఖానికి ఆలయం అన్నారు ఆ తండ్రి. ఇలాంటి ఈ చక్రంలో పడి నలుగుతూ ఉంటావు. ఈ పాపకోపంలో పడి, పాపం అంటే ఇదే. ఏంటి పాపం అంటే? అది పాపము, ఇది పాపం అని అంటారు. పాపం అంటే ఏంటంటే అవిద్య, కామము, కర్మ, ఈ మూడు కలిపితే పాపం అంటారు అనమాట. అజ్ఞానమే పాపం అంటే. ఆ అజ్ఞానం అన్నది పోగొట్టుకోకుండా నువ్వు దేనివల్ల పోగొట్టుకోవాలి? జ్ఞానం వల్ల పోగొట్టుకోవాలి. జ్ఞానబోధ వినకపోయినప్పుడు నువ్వు అజ్ఞానంతోనే ఉంటావు అంతే. జ్ఞానబోధ విన్నా కానీ అది విజ్ఞానంగా, అనుభవంగా నువ్వు మార్చుకోనప్పుడు ఏమవుతావు? ఇదిగో ఇక్కడ చెప్పారంటే నీకు అనుభవంగా మార్చుకోవాలి అనేటటువంటి శ్రద్ధ లేదు. అనుభవంగా మార్చుకోవాలనేటటువంటి శ్రద్ధ లేనప్పుడు ఈ అజ్ఞానం అనేది అలాగే ఉంటుంది. ఊరికే బోధ మాత్రం నువ్వు తెలుసుకున్నావు అంతే. తెలుసుకున్నావు కానీ అది నీకు ఏది ఉపయోగపడేలాగా నువ్వు చేసుకోవటం లేదు. కాబట్టి మృత్యు సంసారవర్తని,
మృత్యు సాగరమైనటువంటి దుర్భరమైనటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి ఈ పాపకోపంలో పడి ఈ జనన మరణ చక్రంలో పడి నువ్వు నలుగుతానే ఉంటావు అనేటటువంటిది మన తండ్రి చెప్తున్నారు. ఇదంతా ఎందుకోసం చెప్పారు అంటే తర్వాత చెప్పేటటువంటి బోధ ఇంత విలువైనటువంటిది అని గుర్తుంచుకోను. దానికి సిద్ధపడి దానికి తగ్గట్లుగా నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అంతేగాని నాకేదో అన్నీ తెలిసినాయి అనుకుని నీ పాత వాసనల ప్రకారం, నీ పాత అభిప్రాయాల ప్రకారం, నీ పాత పద్ధతుల ప్రకారం అవన్నీ నేను అలాగే ఉంచుకుంటాను, అవన్నీ ఎంతో గొప్ప అని నువ్వు అనుకుంటూ ఉంటే ఈ సంసార సాగరంలో పడి నలుగుతూ ఉండటానికి నువ్వు సిద్ధపడుతున్నావు అన్నమాట. అంతే. కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసేసి మన తండ్రి రేపు మనకి ఏం చెప్పబోతున్నారు అనేటటువంటి దాన్ని మనం అవగాహన చేసుకోవటానికి సిద్ధపడి ఆ తండ్రి చెప్పిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని విజ్ఞానంగా మార్చుకోవటానికి ఆ తపనతో మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆ తండ్రి అనుగ్రహంతో మనం ఆ తండ్రి చెప్పేది అవగాహన చేసుకోవటమే కాకుండా ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించి ఆ జీవన్ముక్త అవస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడే ఆస్వాదించడానికి వీలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు.